యాక్చువల్‌గా అయితే అండి, రియల్ ఎస్టేట్ భూము పెరుగుతుందనే చెప్తాను నేను. హ్మ్. ఎందుకనంటే అందరికీ ఒక భయముంది. ఏంటంటే ఎక్కడ తీసుకుంటున్నాము? అవేమైనా ఇబ్బందులవుతే ఎలాగా అనేది ఉందనమాట. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో ఏం చేస్తారంటే స్టార్టింగ్ అసలు దీన్ని ఎవరు సేల్ చేశారు? ఎట్లా సేల్ చేశారు? అనే దగ్గర నుంచి కూడా తీస్తున్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా దానికి లోబడి అంటే హ్మ్. ఇప్పుడు ఏమి పరిణామాలు జరుగుతున్నాయో వీటికి ఫ్యూచర్‌లో కూడా ఆళ్ళ బ్రాండ్ నేమ్ పోతుంది కాబట్టి, ఆ ఇబ్బందులు లేకుండా రియల్ ఎస్టేట్‌ని ప్లాన్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల గురించే మేజర్ వాళ్ళు కాన్సెప్ట్ బేస్ చేస్తున్నారండి. ఎందుకనంటే ఇప్పుడు మనము వర్షాలు బాగా పడుతున్నాయి అనగానే ఫస్ట్ హైదరాబాద్ చూపిస్తారు. మనకి నదులు గాని, సముద్రాలు గాని ఏం దగ్గర లేవు. కానీ హైదరాబాద్ మునిగిపోయింది. హ్మ్. అంటే మాకు మా అమ్మ వర్షం పడగానే ఫోను చేస్తుంది. హ్మ్. "అమ్మ ఎక్కడున్నావు? సేఫేనా?" అనేసి. ఓకే. నేనున్నది హైదరాబాద్‌లో అమ్మ అంటే, "మీ హైదరాబాద్‌నే మరీ చూపిస్తున్నారని" చెప్తున్నారు. హ్మ్. ఎందుకంటే హైదరాబాదు పాపులేషను, మైగ్రేషను చాలా హ్యూజ్ యాడింగ్ ఉంటుందండి. ఆ హ్యూజ్ యాడింగ్‌లో ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ అప్రూవల్స్ ఇచ్చారు కన్‌స్ట్రక్షన్‌కి. అంటే కంటిన్యూ‌గా డెవలప్ అయింది. అది ఎఫ్‌టీఎల్ ల్యాండ్సా చూడలేదు. ఎక్కడ ఇది కన్‌స్ట్రక్షన్‌కు పనికొస్తుందా? పనికిరాదని లేకోకుండా ప్రతి ఏరియా గూడా కిక్కిరిసిపోయింది. హ్మ్. ఇప్పుడు ఆ ఇబ్బందుల వల్ల మనకు వర్షం పడితే ఎక్కడ పోతుంది నీరు? అవును. కాబట్టి ఇళ్లలోకొస్తున్నాయన్నమాట. ఇది ఇప్పుడొచ్చిన రేరా యాక్ట్ ప్రకారము ఈ అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బందులు లేవు. ఎందుకంటే వాళ్ళు సెలెక్టెడ్ ఏరియాస్‌ని హ్మ్. ఆర్1 జోన్స్‌ని, ఆర్2 జోన్స్‌ని డివైడ్ చేసి సెలెక్ట్‌గా ఇస్తున్నారు గాబట్టి, వాటిల్లో తీసుకుంటే ఎప్పుడు హైట్‌లో ఉన్నవి, రెసిడెన్స్ సూటబుల్ అయినవి మనకు ల్యాండ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపు 7, 8 రకాల లేఅవుట్స్‌కి పర్మిషన్స్ లేవు కన్‌స్ట్రక్షన్‌కి. ఓకే. ఓన్లీ డీటీసీపీ అప్రూవల్సు, రేరా ముద్ర ఉన్న వాటికే పర్మిషన్స్ ఉంటుంది గాబట్టి, ఇవి కొనే వాళ్ళకి కూడా నేను మాక్సిమం ఇదే చెప్తాను. అప్రూవల్స్ అండి. ఆ! గవర్నమెంట్ ప్రకారం ప్రెజెంట్ ఏం అప్రూవల్ ఉందో ఆ అప్రూవల్స్ ప్రకారం లేఅవుట్స్. సిటీ లిమిట్స్ లోపల ఉంటేనేమో హెచ్ఎండీఏ అప్రూవల్స్ క్లియర్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి డీటీసీపీ అప్రూవల్స్. నెక్స్ట్ మొత్తం ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ మనం ఎక్కడికెళ్ళినా గూడా డీటీసీపీ అప్రూవల్ అనేది మెయిన్ అనమాట. వీట్లల్లోని ల్యాండ్ యూసేజ్‌లు డివైడ్ చేసి ఓన్లీ రెసిడెన్షియల్‌కి అనుకూలం ఉన్న ల్యాండ్స్‌లో మాత్రం పర్మిషన్స్ ఇస్తారు వాళ్ళు. ఓకే. ఆ ల్యాండ్స్ చూజ్ చేసుకుంటే హ్యాపీ హ్మ్. టు దట్. ఫ్యూచర్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. హైదరాబాద్‌లో హ్యూజ్ ఉందండి. హ్మ్. కంపేర్ టు ఎందుకనంటే అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకుంటే హైదరాబాద్ ఎంత మార్కెట్ ఉంది? హైదరాబాదు చుట్టుపక్కల మనం ఇందాక అనుకున్నట్టే అండి. ఏమి ఫ్లడ్స్ కానీ, వేరే ఇబ్బందులేం లేవు. హ్మ్. మనకు స్వాభావికంగా హైదరాబాద్ నేచర్ పరంగా చాలా బావుంటుంది. ఓకే. వెల్కమ్ పీపుల్ గూడా వెల్కమ్ చెప్తారు. నేనైతే మేము వరంగల్. కానీ హైదరాబాదొస్తే పుట్టింటికొచ్చినట్టు ఉంటుంది. హ్మ్. ప్రతి ఒక్క పర్సన్ కూడా స్వాగతిస్తారు. ఎక్కడి వాళ్ళైనా, ఎవరైనా సరే చాలా హార్ట్‌ఫుల్ వెల్కమ్ ఉంటుంది. హ్మ్. ఎన్విరాన్మెంట్ కూడా చాలా బావుంటుంది గాబట్టి, హ్మ్. మాక్సిమం హైదరాబాద్ ఎక్స్‌పాన్షన్ ఇంకా ఆపలేరు. అది కంటిన్యూషన్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. హ్మ్. ఆల్రెడీ అన్ని విధాలుగా ప్రతి ఒక్క పర్సన్ మేము లేడీస్ ఎస్పెషల్లీ వచ్చేసి శారీస్‌లో చూస్తే మనకి రూ. 100 నుంచి రూ. 1,00,000 లక్షల్లో వరకు ఉంటుంది. సేమ్ మోడల్ ఉంటుంది. అది నాకు ఫైండ్ ఆశ్చర్యం వేస్తూ ఫైండ్ ఉంటది. ఔట్ చేయలేము. ఇది ఫైండ్ ఔట్ చేయలేము. హ్మ్. అలాంటి స్పెషాలిటీస్ అంటే మినిమమ్ పర్సన్ వచ్చినా కూడా ఒక 10, 15,000 సాలరీ బేస్ వచ్చినా కూడా సర్వైవల్ అవ్వగలుగుతున్నారు. దానివల్ల హైదరాబాద్‌కు ఎక్కువ ఫ్లో హైదరాబాద్‌లో మినిమమ్ ఎంతుండొచ్చు? మినిమ్ సరౌండింగ్స్ మినిమమ్ త్రిబుల్ అండి ఆర్ లోపు అంటే మినిమమ్ అండి ఇప్పుడు ఉన్న రేరా యాక్ట్ ప్రకారం. హ్మ్. ఎందుకంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉండేయి. డెవలప్‌మెంట్స్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఖచ్చితంగా రేరా యాక్ట్ ప్రకారం అన్ని డెవలప్‌మెంట్ చేసేయాల్సొస్తుంది. ఓకే. పబ్లిక్ యూసేజ్ ల్యాండ్స్ అటు రోడ్స్ కావచ్చు 60 ఫీట్ రోడ్స్, 40 ఫీట్ రోడ్స్, 33 ఫీట్ రోడ్స్, పార్క్ ఏరియాలు అన్నీ కంపల్సరీ వదిలిపెట్టాల్సొస్తుంది. హ్మ్. వదలాల్సొస్తుంది గాబట్టి, ఆ డెవలప్‌మెంట్ జేయాల్సొస్తుంది, వదలాల్సొస్తుంది, అప్రూవల్స్ గవర్నమెంట్‌కి ప్రాసెస్‌లో పెట్టాల్సొస్తుంది గాబట్టి, రేట్స్ హైక్ అయినియండి రియల్ ఎస్టేట్. యాక్చువల్‌గా రేట్ హైక్ అవ్వడానికి ఇదొక రీజన్ అంటాను నేను. సో, కానీ ఎమ్యూనిటీస్ అన్నీ ఫరెవరు సేఫ్, సెక్యూర్ ల్యాండ్స్. మినిమమ్ అట్‌లీస్ట్ 11,000 అబోవ్ ఉంది పర్ స్క్వేర్ యార్డ్. నాకు తెలిసి నేను చేస్తున్న కంపెనీలో అట్‌లీస్ట్ మేము అడుగుతుంటామండి. సార్ లో బడ్జెట్ ఇవ్వండి. ఏమైనా లో బడ్జెట్ ఇవ్వండి అని నేను అడుగుతుంటాను. ఓకే. ఆ లో బడ్జెట్టే ఈటి వల్ల ఈ రేట్ మినిమమ్ ఇవ్వాల్సొస్తుంది. ఎక్కడికెళ్ళినా కూడా అండి మనం ఎంటైర్ తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడ తీసుకున్నా కూడా ఎంత లోపలికెళ్ళినా గూడా ఎకర్స్‌లో గూడా 20, 30 లాక్స్ బిలో లేవు. ఇది మినిమమ్ ల్యాండ్ కాస్ట్ అయిపోయిందనమాట. ఆ ల్యాండ్ రేట్‌లో తీసుకొని ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇచ్చి డెవలప్‌మెంట్ చేసి అప్రూవల్ చేసే వరకు అట్‌లీస్ట్ ఈ ప్రైస్ పడుతుంది. ఈ ప్రైస్ పడిన దగ్గరే లీగల్‌గా ఉందనేది గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు మాకు.